వేరియంట్ ఎప్పుడైతే కేరళ, మహారాష్ట్ర వేరే రాష్ట్రాల నుంచి వచ్చిందో అప్పుడే మనం అప్రమత్తం అయ్యాము. దాదాపుగా 10 రోజుల నుంచి. సో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఎదుర్కోవటానికి ఏమేమి చేయాలనేది మాక్ డ్రిల్ కానీ అన్ని చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ పెరుగుదల అనేది ఇంకా 3 to 4 వీక్స్ వరకు ఉండటానికి ఆస్కారం ఉంది. అంటే పీక్ లెవెల్కి వెళ్తుందా లేకపోతే ఇట్లానే మైల్డ్గా ఉండి వెళ్ళిపోతా అనిదా అని చెప్పడానికి ఇప్పుడే ఆధారాలు ఏమి లేవు. కానీ ఇంక్రీజ్ అయినా కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఈ జేఎన్ వేరియంట్ ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో దాని తీవ్రత అంత ఎక్కువగా లేదు కాబట్టి కొద్దిగా రిలాక్స్గా, అంటే రిలాక్స్ అని కాదు, కొద్దిగా భయపడాల్సిన పని లేదు. అది కాకపోతే ఏంటంటే దీన్ని స్ప్రెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పీడ్, అందుకని అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో దాని గురించే మనం చూస్తున్నాం. ఇక్కడ మనం కేసులు కూడా మన దగ్గర కూడా కొద్దిగా స్లోగా పెరుగుతున్నాయి. అంత ఫాస్ట్గా అనుకున్నంత ఫాస్ట్గా ఏమీ పెరగట్లేదు. మా హాస్పిటల్లో కూడా ప్రస్తుతానికి ఒక 4 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అన్ని గాంధీకి పంపిస్తున్నాం. అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్స్ గురించి పంపిస్తారు. వాళ్ళు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో వస్తారు. ముఖ్యంగా బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, తర్వాత సిఓపిడి, బ్రాంకైటిస్, ఐఎల్డి, తర్వాత ఇంకా టీవీకి సంబంధించిన వ్యాధులు అని దాదాపు వాళ్ళందరూ ఎక్కువగా వస్తారు. ఈ సీజన్లో కాస్త ఎక్కువగా వస్తారు. సో ఇదే సీజన్లో మళ్ళీ ఈ కోవిడ్ వేరియంట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళకి ఎక్కువైందా ఈ సిమ్టమ్స్, లేకపోతే వాళ్ళకి ఇంతకుముందు ఉన్న జబ్బుతో ఎక్కువైందా అని కనుక్కోవటానికి టెస్టులు చేయటమే కానీ వేరేదేమీ లేదు. సిమ్టమ్ వైజ్కి వచ్చేటప్పుడు దాదాపుగా సిమ్టమ్స్ కూడా అట్లానే ఉంటాయి, ఆయాసం, దగ్గు. కాకపోతే ఈ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఏంటంటే బాడీ పెయిన్స్, తర్వాత హెడేకు, ఫీవరు, ముక్కులంట కారటము, ఇలాంటి కొద్దిగా ప్రత్యేక లక్షణాలు ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా వీళ్ళని ఓపీలోనే స్క్రీన్ చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే మేము వార్డుకు పంపిస్తాము. సో మిగిలిన వాళ్ళకి వార్డుల నుంచి ఆర్టీపీసీఆర్ చేసి పంపిస్తాము. సో వీళ్ళకి ఈ పరీక్షలు చేస్తే దీంట్లో వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. వెంటనే వీళ్ళని ఐసోలేషన్ పెట్టాము. వీళ్ళు ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నారు, అంత ప్రమాదకరంగా ఏమీ లేరు. సో మామూలుగా ట్రీట్మెంట్తోనే మేము చిలమైన డిసీజ్, ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, దుమ్ము ధూళిలో తిరుగుతారో, లేకపోతే కొన్ని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ లాగా వస్తారో, తర్వాత ఆస్తమా, తర్వాత టీబీ వచ్చిపోయిన తర్వాత ఊపిరితిత్తులు కొద్దిగా చెడిపోయి కొద్దిగా ఉండటం, ఇలాంటి వాళ్ళల్లో ఆల్రెడీ ఊపిరితిత్తులు కొంత డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తే వీళ్ళల్లో ఈ సిమ్టమ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. రికవరీ కూడా కొంత డిఫికల్ట్ ఉంటుంది, కాకపోతే టైం పడుతుంది. మామూలుగా అయితే కోవిడ్ లేనప్పుడు వీళ్ళు ఒక వారం 10 రోజుల్లో ఉంచి మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. కానీ కోవిడ్ వల్ల ఏంటంటే సో అడ్మిషన్స్ కూడా ఒక 20 to 25% అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి ఇవి ఈ సీజన్లో. సో అలా ఓపీ పెరుగుతుంది, తర్వాత ఐపీ కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి, ఆక్సిజన్ కానీ అన్ని మందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సీజను, ఈ పొగమంచు వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఉదయాన్నే 5కో 6కో వెళ్ళాల్సిన పనులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాన్స్టెంట్గా ఒక వారం రోజులు ఈ ఉదయాన్నే 5, 6 ఎక్కడ పొగమంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళి ఒక గంటన్నర సేపు ఉండటం వల్ల ఏంటంటే అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తున్నారు. సో వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే ఇలాంటి ఈ డిసీజెస్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఉదయాన్నే ఈ పొగమంచులో వెళ్లకుండా ఉండటం, రాత్రుల పూట ప్రయాణం చేయకుండా ఉండటం, ఒకవేళ తప్పనిసరి అయితే మనిషి కాస్త ఉల్లెన్ దుస్తువులు వేసుకొని మాస్క్ పెట్టుకొని కాస్త